నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దేవుడు కరుణించిన మనకు అందించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ధర్మ ప్రజాపతి కుమారులైన సనక సనంద సనాతన సనత్ కుమారులు మహావిష్ణువుకు పరమభక్తులు. నిర్మలత్వానికి నిదర్శనంగా వారు నిరంతరం బాలల రూపంలోనే ఉంటారు. ఈ తపో సంపన్నులు తమ లోక సంచారంలో భాగంగా శ్రీహరి పాద పద్మాలను పూజించాలన్న ఆర్తితో వైకుంఠానికి వెళ్ళారు. మరకతమణి తోరణాలతో అలరారుతున్న 6 మహాద్వారాలను దాటి 7వ ద్వారానికి చేరుకున్నారు. అక్కడ ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డగించారు. అప్పుడు ఆ భక్త శిఖామణులు లోకపాలకుడి సన్నిధిలో ఇలా అడ్డగించడం సరికాదని హితవు పలికారు. అయినా జయ విజయులు మంకుపట్టుతో వారిని లోనికి అనుమతించలేదు. జయ విజయుల చర్యతో సనక సనంద సనత్ కుమారులకు సహనం నశించింది. మీరు 3 జన్మల్లో మందబుద్ధులై రాక్షస సోదరులుగా జన్మించి చివరికి శ్రీహరి చేతిలోనే హతమవుతారని శపించారు. తత్ఫలితంగా జయ విజయులు వరుసగా హిరణ్యకశపుడు హిరణ్యాక్షులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్రులుగా జన్మించారు. సనక సనందాదులు జయ విజయులను శపించిన సమయంలో శ్రీహరి జోక్యం చేసుకోలేదు. తద్వారా తనకు భక్తులంటే ఎంత ప్రియమో ముల్లోకాలకు శ్రీ మహావిష్ణువు చాటాడు. భక్తుల వల్లనే తనకు వైకుంఠం ప్రాప్తించిందని, అది పరమ పవిత్రమైనదని, అమృతమయమైనదని చెప్పాడు. వైకుంఠ నామం చెవిని సోకగానే అపవిత్రులు పవిత్రులవుతారని తెలియజేశాడు. ఎవరి వల్ల పదవులు ప్రాపకాలు వచ్చాయో వారిని మర్చిపోకూడదని, సజ్జనులతో అనుచితంగానే ప్రవర్తించే వారిని ఉపేక్షించకూడదని శ్రీహరి సందేశమిచ్చాడు. నేటి సమాజంలో కూడా మనకు జయ విజయులను పోలిన ఎందరో తరసపడుతుంటారు. దేవుడు కరుణించినా పూజారి కరుణించడన్నట్టు వారు వ్యవహరిస్తారు. పైవారి ప్రాపకాన్ని అడ్డు పెట్టుకొని అందరి మీద పెత్తనం చెలాయించాలని చూస్తూ ఉంటారు. మూత వేసిన పాత్రలేకి ఎంత పోసినా పాలు వెళ్ళనట్లే అహంకారం నిండిన వారి మెదడులోకి జ్ఞానం వెళ్ళదు. ఆశ్రిత పక్షపాతం, అహంకారం, పదవులు, ప్రాపకాలు శాశ్వతమనుకుని ఇష్టారీతిగా వ్యవహరించడం పతనానికి దారితీస్తుంది. స్థిత ప్రజ్ఞతకు మారుపేరైన సనక సనందాదులు ఆగ్రహం చెందడానికి ప్రధాన కారణం ఆ సర్వాంతర్యామిని దర్శించుకోవాలన్న కోరికే. ఆ ఆర్తిని చూసి ఆద్యంతరహితుడైన భగవంతుడు ఆ నలుగురికి వశమయ్యాడు. వైకుంఠానికి ద్వారపాలకులైన భక్తుల శాప ఫలితంగా జయ విజయులు నిష్పక్షపాతంగా రాక్షస జన్మల కోసం భూమికి వెళ్ళమని ఆదేశించాడు. మంచివారికి అంతటా జయం కలుగుతుంది. సర్వాంతర్యామిని వారు దర్శించగలుగుతారు. శాంత స్వభావ మహిమ అది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.